श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 174వ భాగం. నిన్న పొరపాటున 173వ భాగాన్ని 174 అని చెప్పడం జరిగింది. అది 173, ఇది 174వ భాగం అన్నమాట. నిన్న వశిష్ఠ మహాదేవుడు రామచంద్రునితో, రామా, ఈ ప్రపంచాన్ని, జగత్తుని విచారించి చూడనటువంటి అజ్ఞానులకి ఇది సత్యమే అని తోస్తుంది, విచారించి చూచే వారికి ఇది మిథ్యా అని తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా, నిదర్శనంగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ ఆపారు నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహాదేవుడు. సరే, ఏం చెప్తున్నారు? ఆ కథని ప్రారంభించాడు వశిష్ఠ మహాదేవుడు. అంటున్నాడు, రామా, ఒకానొక అంతఃపురంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. ఒక అందమైన బాలుడు, చిన్న పిల్లవాడు అనమాట. ఆ బాలుడిని పాలన చూసేటువంటి దాది ఒక ఆమె ఉండేదన్నమాట. ఒకరోజు ఈ బాలుడికి నిద్ర పట్టలేదు. దాది దాది ఏదైనా కథ చెప్పు అని అడిగాడనమాట. సరే, నిద్ర పుచ్చడానికి ఆ దాది ఒక కథ మొదలుపెట్టింది. ఈ బాలుడి అంటుంది, నాన్నా, అనగనగనగనగా ఒక ఊరుంది, దాని పేరు శూన్యనగరం. అనగనగా ఒక ఊరు ఉంది, దాని పేరు శూన్యనగరం. నగరం అనేటువంటి పేరుతో ఒకటి ఉంది. అది ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడా లేదు. శూన్యనగరం అదే, అసలు లేని ఊరు అన్నమాట. శూన్యనగరం ఒకటి ఉంది. ఆకాశంలో తారకల్లాగా ఆ పట్టణంలో ముగ్గురు బాలకులు ఉండేవాళ్ళు, ముగ్గురు రాకుమారులు ఉండేవాళ్ళు. చూడండి, ఇక్కడ అసలే లేని ఊరు అనమాట. శూన్యనగరం లేని ఊరు, అది ఊరే లేదు. ఆ ఊరిలో ముగ్గురు రాకుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మహాత్ములు, ధర్మనిరతులు, పరాక్రమవంతులు అయినటువంటి ముగ్గురు రాకుమారులు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురిలో ఇద్దరు అసలు పుట్టనే లేదంట. మూడో వాడు అసలు గర్భంలోకే ప్రవేశించలేదంట. చూడండి, ముగ్గురు లేనివారే. ఇద్దరు పుట్టలేదు అసలు, ఇంకోటి అసలు పొట్టలోకే, తల్లి మాతృగర్భంలో ప్రవేశించనే లేదనమాట. అటువంటి ముగ్గురు రాకుమారులు ఉండేవాళ్ళు. ఎక్కడా లేనటువంటి ఒక ఊరిలో, శూన్యనగరంలో అసలే పుట్టని ఇద్దరు రాకుమారులు, అసలు గర్భంలోనే ప్రవేశించినటువంటి మరొక రాకుమారుడు ఉన్నారు. పాపం వాళ్ళకి విధివశాన వాళ్ళు పాపం రాజ్యము, బంధువులు, తల్లి, తండ్రులు అందరినీ కోల్పోయారట. వాళ్ళు కోల్పోయి చాలా దుఃఖంతో ఉన్నారట. దుఃఖంతో ఉండి ముగ్గురు కలిసి, సరే మనం ఏదైనా సాధిద్దాం వెళ్ళి అనేటువంటి కోరికతో వాళ్ళు బయలుదేరి ఎట్లా పోలుస్తున్నాడంటే, వాల్మీకి మహర్షి బుధ శుక్ర శనుల్లాగా అన్నమాట. అంటూ ముగ్గురు అలాగా ఆ శూన్యనగరం నుండి బయలుదేరి వేటకు బయలుదేరారు. ఇక్కడ నేను అప్పుడప్పుడు వాల్మీకి మహర్షి అనే పదం వాడుతున్నా. ఎవరికైనా అనుమానం రావచ్చు, చెప్తున్నది వశిష్ఠ మహర్షి కదా, ఈ వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చాడు అని. ఈ యోగ వాసిష్టాన్ని మొట్టమొదటి నుంచి విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యోగ వాసిష్టాన్ని రచించిందే వాల్మీకి మహర్షి. కథా చిత్రము, పాత్రలు ఏవైనా రచించింది వాల్మీకి మహర్షి. అందువల్ల అప్పుడప్పుడు ఆ రచన విషయం వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అనేటువంటి పదాన్ని వాడడం జరుగుతుంది. అది కొంచెం మనం వినేవాళ్ళు కొద్దిగా గుర్తుంచుకోవాలి. ఏంటిది వశిష్ఠుడు కదా, వాల్మీకి అని పొరపాటు చెప్తున్నారు అనే భావన రాకూడదన్నమాట. సరే, ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి? వేటకు బయలుదేరమాట. వీళ్ళు ముగ్గురు కూడాను అలాగా బయలుదేరేసరికి ఆ ఎండ వేడికి, వీళ్ళు సుకుమారమైనటువంటి దేహాలు కదా, వెళ్ళి ఎండ వేడికి బాగా అలసిపోయారనమాట, డస్సిపోయారనమాట, తప్పించిపోయారనమాట. వాళ్ళ పాదాలు పాపం కందిపోయాయట. కాళ్లకు ఆ ముళ్ళ మొక్కలు, ఆ పల్లేరుకాయలు అన్ని గుచ్చుకుని గాయాలు చేసి పాప రక్తసిక్తంగా అవుతున్నాయట. శరీరాలు, మనసులు బాగా అలసిపోయాయన్నమాట. ఒళ్ళంతా దుమ్ముతో నిండిపోయిందట. అలా
నడిచి 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 పోతూ ఉండగా వాళ్ళు 3 చెట్లను చూశారట. ఈ చెట్లు ఎలా ఉన్నాయి? తలకిందులుగా ఉన్నాయట, ఆకాశంలోంచి పుట్టాయట. తలకిందులుగా ఉన్నాయో లేవో కానీ ఆకాశం నుంచి పుట్టినటువంటి 3 చెట్లను చూశారంట. ఆ చెట్లు కూడా ఎట్లా ఉన్నాయంటే తీగలతో, చిగుళ్లతో, పండ్లతో బాగా నిండి బాగా అద్భుతంగా ఉన్నాయట ఆ 3 చెట్లు. మృగాలు, పక్షులు అన్నీ కూడాను వాటికి ఆ చెట్టు కింద ఆశ్రయాన్ని పొంది ఉన్నాయట. అయితే మళ్ళీ ఒక విషయం, ఆ చెట్లు 2 ఇంకా మొలవనే లేదంట. 3వ చెట్టుకి అసలు విత్తనమే లేదంట. అంటే లేనివే, ఆ చెట్లు అన్నవి లేనివే అని అర్థం అనమాట. సరే, అలసిపోయినటువంటి 3 రాకుమారులు ఒక చెట్టు కింద అలాగా విశ్రాంతి పడుకున్నారు అనమాట. పడుకుని కాస్త సేద తీరి లేచి ఆ పండ్లన్నిటినీ కోసుకుని అమృతంలాగా ఉన్నటువంటి ఆ పండ్లని తిన్నారు. ఆ తర్వాత రసాన్ని అలాగా పిండుకుని రసాన్ని కూడా గ్రోలారన్నమాట. ఆ పూలన్నీ కోలంటే పూలమాలలు ధరించారంట, పూలమాలన్నిటి ధరించారంట. చాలా అంటే ఎట్టాంటి చెట్లు ఇవి, అసలే లేని చెట్లు. ఒక చెట్టుకి విత్తనమే లేదు, ఇంత విత్తనంలోనే బాళ్ళది. ఒక 2 చెట్లు అసలు లేనే లేవన్నమాట. ఆ చెట్ల కింద వీళ్ళు ఇవన్నీ చేశారనమాట. సరే, వీళ్ళకి దాహం అన్ని ఆకలి తీరింది. మళ్ళీ నడక ప్రారంభించారు. చాలా దూరం నడిచి 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 మధ్యాహ్నం అయ్యేసరికి అలాగా వెళ్తూ ఉండగా గలగల గలగలమని ధ్వనితో నీటి ప్రవాహం వినపడింది అనమాట. ఒక నదులు ఎలా ఉన్నాయంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి 3 నదులను చేరుకున్నారన్నమాట. అయితే ఆ నదులు ఎట్లాంటివి అంటే 2 నదులు అసలు పుట్టనే లేదంట. అందులో 2 నదులు పుట్టనే లేదంట. 3వ నదికి అసలు దానికి 3వది అసలు ఎక్కడ దాని యొక్క ఆచూకే ఎక్కడా లేదట. నిష్క్రియంగా ఉందన్నమాట. అర్థమైందా? 2 నదులేమో అసలు పుట్టలేదంట. పూర్తిగా ఇంకోటి ఏంటంటే పూర్తిగా శుష్కించుందనమాట. అటువంటి ఆ 3 నదులని చూడడం జరిగింది. అర్థమైందా? అంటే అసలే లేని నగరము, అక్కడ అసలే లేని రాకుమారులు, అసలు పుట్టనటువంటి చెట్లు, అదేవిధంగా పూర్తిగా శుష్కించిపోయింది ఒక నది. మిగతా 2 నదులలో ఒక్క చుక్కగా నీళ్లు లేనటువంటి ఇంకొక 2 నదులు అనమాట. ఒక్క చుక్కగా కూడా నీళ్లు లేనటువంటి ఆ నదిలో వీళ్ళు 3 చాలాసేపు జలక్రీడలు ఆడారట. కొబ్బరి నీళ్ళలాగా ఉన్నటువంటి ఆ నీటిని బాగా తాగారట. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ పుష్ప సౌందర్యాన్నంతా చూశారట. చాలాసేపు అక్కడ ఆనందించారట. ఇంకా మళ్ళీ సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. వెంటనే వీళ్ళకి అలా 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 ఇంకొంచెం దూరం అలా నడవగా ఒక భవిష్య నగరం కనిపించిందంట. భవిష్య నగరం, అదేమో శూన్య నగరం నుంచి బయలుదేరారు. ఒక భవిష్య నగరం కనిపించిందంట. ఆ నగరం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందంట. కొండల్లాంటి మేడలు, పెద్ద పెద్ద మేడలు, సుందరమైన ఉద్యానవనాలతో ఉందన్నమాట. ఆ మేడల మీద పతాకాలు రెపరెపరెపరెపలాడుతున్నాయట. ఆ నీలాకాశం వంటి ఆ జలాశయాలు అలాగా ఎక్కడ చూసినా కానవస్తున్నాయట. నవనాగరికులైనటువంటి మానవులందరూ కూడాను అక్కడ తిరుగులాడుతున్నారట. వాళ్ళ పాటలు, ఆటలు అన్నీ వినిపిస్తున్నాయట. కానీ అదేంది భవిష్య నగరము? ఆ పట్టణంలో వాళ్ళు అసలు లేని నగరం అనమాట. భవిష్య నగరం, కానీ ఎక్కడా లేని భవిష్య నగరం అదనమాట. అర్థమైందా? ఆ పట్టణంలో వీళ్ళు దూరం నుంచి ఒక పెద్ద అందమైనటువంటి భవనం చూసి ఆకర్షింపబడి బయలుదేరుతూ వెళ్ళారట. ఒకటి కాదు, అక్కడ 3 అందమైన పెద్ద భవనాలు ఉన్నాయట. ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే 2 భవనాలు ఇంకా నిర్మించలేదంట. ఇంకో భవనానికి గోడలే లేవట. 2 భవనాలు అసలు నిర్మించలేదట. ఇంకొక భవనానికి గోడలే లేవట. సరే, ఈ గోడలు లేని ఆ సుందరమైనటువంటి అందమైనటువంటి ఆ గృహంలోనికి వీళ్ళు ప్రవేశించారట. కాసేపు అక్కడ అలాగా మళ్ళీ విశ్రాంతి తీసుకున్నారట. ఆపై అటు ఇటు కాసేపు అలాగా విహరిస్తూ ఉన్నారట. అదే నగరం, అదే మందిరంలో 2 పాత్రలను చూశారంట. 3 పాత్రల్ని. ఏంటి పాత్రలు అయ్యంటే ఎలాగున్నాయంటే ఆ పాత్రలు కపాలాల రూపంలో ఉన్నాయంట. 3 పాత్రలు. ఆ కపాలాల రూపంలో ఉన్నటువంటి ఆ 3 పాత్రల్లో ఒక 2 పాత్రలేమో అసలు తయారే కాలేదంట.
మరొక పాత్ర ఏమో పొడి 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 అయి ఉన్నదట. ఆ పొడి పొడిగా చూర్ణమైనటువంటి ఆ పాత్రను తీసుకొని వాళ్ళు అందులో 99 సేర్ల బియ్యాన్ని, శాఖ పాకాలని తయారు చేశారు, వండారట. పిదప అలా వండిన తర్వాత ఆహార పదార్థాలు తయారైనాక ఓ 3 బ్రాహ్మణుల్ని భోజనానికి ఆహ్వానించారట. ఆ వచ్చిన బ్రాహ్మణుల్లో ఇద్దరికి అసలు శరీరాలే లేవట. ఆ వచ్చిన బ్రాహ్మణులు ఇద్దరికి శరీరాలే లేవట. మూడవ వాడికి ఏంటంటే ముఖమే లేదంట. ఇద్దరికి శరీరాలు లేవు, మరొక వాడికి ముఖమే లేదు. శరీరాలు లేదు, ముఖము లేని ఆ 3 ఆ బ్రాహ్మలు ఆ పెట్టిన భోజనాలన్నీ చక్కగా తిన్నారట. ఎలా? సరే, వాళ్ళు తినగా మిగిలిన అన్నాన్ని రాజపుత్రులు వీళ్ళు 3 కూడా తిన్నారట. వాళ్ళందరూ ఎంతో సంతృప్తి చెందారట. ఎవరు? బ్రాహ్మణులు సంతృప్తి చెందారు, వీళ్ళు కూడా సంతృప్తి చెందారట. దాది చెప్తోంది, బాబు ఆ భవిష్యత్ నగరము ఇంకా అలాగే ఉందయ్యా. ఆ భవిష్యత్ నగరంలో ఆ రాకుమారులు 3 ఇంకా హాయిగా అలాగే సుఖంగా క్రీడిస్తూ ఉన్నారు. బాలక, ఈ అందమైన కథను నీకు చెప్పాను, దీన్ని బాగా గుర్తుంచుకో, నువ్వు పండితులు అయిపోతావు అనిందంట దాది. ఇలా పలగ్గానే శుభప్రదమైనటువంటి ఆ కథను విన్నటువంటి ఆ రాకుమారులు హాయిగా నిద్రలోకి జారుకున్నారట. ఇది కథ. దీని యొక్క అంతరార్థం ఏంటో రేపటి ఎపిసోడ్లో మనకి వశిష్ఠ మహర్షి చెప్పబోతున్నాడు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.